బీహార్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ పనులు శరవేగంగా సాగనున్నాయి. ఈ నెల 19 లేదా 20 తేదీల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంది. ప్రధానమంత్రి మోడీ షెడ్యూల్ అనుగుణంగా తేదీని నిర్ణయించనున్నారు. ఇటీవలే వచ్చిన బీహార్ 18వ అసెంబ్లీ ఫలితాలను ఎన్నికల కమిషన్ ఇవాళ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర అర్లేకర్కు సమర్పించనుంది. దాంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ మొదలు కానుంది. రేపు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. అనంతరం నితీష్ తన రాజీనామాను గవర్నర్కు అందించే అవకాశాలున్నాయి. తర్వాత ఎన్డీఏ కూటమి నేతలంతా ప్రత్యేక సమావేశం నిర్వహించి సీఎం అభ్యర్థిని ఎన్నుకుంటారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎన్డీఏ కూటమి నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ ప్రమాణ స్వీకార వేడుకకు బీహార్ పాట్నాలోని గాంధీ మైదాన్ వేదిక కానుంది. బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి 2 రోజుల్లో స్పష్టత వస్తుందని అన్నారు చిరాగ్ పాస్వాన్. ఈ నెల 22లోగా ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. हो जाएगा। मुझे लगता है आज से कल तक बातें चल रही हैं एंड आई थिंक सरकार की रूपरेखा कैसी होगी उसके ऊपर सेंस ऑफ क्लैरिटी आ जाएगा। आज देर रात तक संभवतः मेरी भी कुछ केंद्रीय वरिष्ठ नेताओं से मुलाकात बातचीत होगी और मुझे लगता है कि आज कल तक रूपरेखा तैयार हो जाएगी। 22 से पहले तो सरकार बनानी है तो हो जाएगा, बहुत जल्द हो जाएगा। मुझे लगता है आज से कल तक बातें चल रही हैं एंड आई थिंक सरकार की रूपरेखा कैसी होगी उसके ऊपर सेंस ऑफ क्लैरिटी आ जाएगा। आज देर रात तक संभवतः मेरी भी कुछ केंद्रीय वरिष्ठ नेताओं से मुलाकात बातचीत होगी और मुझे लगता है कि आज कल तक रूपरेखा तैयार हो जाएगी। 22 से पहले तो सरकार बनानी। బీహార్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ పనులు శరవేగంగా సాగనున్నాయి. ఈ నెల 19 లేదా 20 తేదీల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంది. ప్రధానమంత్రి మోడీ షెడ్యూల్ అనుగుణంగా తేదీని నిర్ణయించనున్నారు. ఇటీవలే వచ్చిన బీహార్ 18వ అసెంబ్లీ ఫలితాలను ఎన్నికల కమిషన్ ఇవాళ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర అర్లేకర్కు సమర్పించనుంది. దాంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ మొదలు కానుంది. రేపు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. అనంతరం నితీష్ తన రాజీనామాను గవర్నర్కు అందించే అవకాశాలున్నాయి. తర్వాత ఎన్డీఏ కూటమి నేతలంతా ప్రత్యేక సమావేశం నిర్వహించి సీఎం అభ్యర్థిని ఎన్నుకుంటారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎన్డీఏ కూటమి నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ ప్రమాణ స్వీకార వేడుకకు బీహార్ పాట్నాలోని గాంధీ మైదాన్ వేదిక కానుంది.